33 దాకా చూసిండాము. దానిలో అర్జునుడు వచ్చి చెప్పి అంటే ఆశ్చర్యంగా వెరుపుతో అన్ని చెప్పి ముడిచినవనగా అనగా భగవాన్తో కేள்வி అడిగినాడు. నువ్వు ఈ భయంకర ఉరువంతో ఉండే నువ్వు దోరు అట అనిసింత కేள்வி అడిగినాడు. నీ పని ఏమి అనేదంతా కేள்வி అడిగేప్పుడు భగవాన్ బదులు చెప్పింది ఆరంభించినారు. 32, 33లో చూసాము. నే కాలన్గా ఉండాను, ఈ ఊళిక కణల్గా ఆ నెరుపుగా ఐందారగా ఉండుకుని నేను అందరినీ అழிచేను. అదే నా పని. లోక క్షయకృత్ అటాన్సి దానికోసమే ప్రవృత్త నే వచ్చి యాక్టివ్ గా ఇప్పుడు ఏ వరయర అట్ర అలవు లేని పెద్దగా నేను విరాట్ రూపంగా వచ్చి నేను అన్నిని అழிచేను అటని చెప్పినారు. అనగా నువ్వు లేకపోతే కూడా ఋతే అపి త్వాం, నువ్వు లేకపోతే కూడా వీళ్ళందరినీ ఇంకా ఉండరు. నా భవిష్యంతి, ఇంకా வருங்காలలో వీళ్ళు ఉండరు. వాళ్ళ కర్మ వినేలు అన్ని ముడించుకొచ్చింది. దాని నుంచి వీళ్ళని అందరినీ నేను అழிచేను అనేక చెప్పారు. దోర్ని ఆ 2 పడేలోని ఉండే అన్ని సోల్జర్స్ ఆ వీరల్ని అందరినీ నేను అழிచేను అనేసి, ఇంకా అழிచిపోయాను భవిష్యంతి, వాళ్ళందరూ ఉండరు నేను అழிచితును అనేట్టుగా చెప్పారు. அடுத்து 33வது శ్లోకాలో దాని నుంచి నువ్వు లేవు, నీ కడమణి చేసిందుకు లేవు, నువ్వు యసహ లభస్వ, నువ్వు అట ఈ వీరల్ని నీవుடைய శత్రువులన్నీ జయించి పుగల్ని అడంజుకో, ఈ రాజ్యం సెలిపాని ఈ రాజ్యాన్ని కూడా నువ్వు అనుభవించు. మయా ఏవ ఏతే నిహతాహ పూర్వమేవ, నేను ముందాతేని నేను ముందర మోట్నేని నేను వీళ్ళని అందరినీ సంసా, నువ్వు నిమిత్తం మాత్రం భవ అట అనిసారు. నువ్వు నిమిత్తం మాత్రంగా దాన్ని చూసాము, విచారం చేసాము. నిమిత్త మాత్రం భవ అనేప్పుడు కరువిగా మట్டும் ఉండు అనేసి చెప్పారు. కరువి అనేప్పుడు அடுத்து నీ కర్త లేదా అనే చాయిస్ లేదా అనే వచ్చి దేని தேர்ந்தெடுத்து వెళ్ళవదా అనే సందేహాలతో మనకు వచ్చిన మన విధిపడియే మనం ఉండాలనా అనే సందేహాలతో వచ్చేప్పుడు మన చూసాము. మన కర్తానే మన కర్తాగా ఉండవయే మనకు మన విరుపు వెరుపుతో మన செயல்படைవు మన చూస్ చేసిందుకు ఉండే ఆ ఉరిమై ఉండేదానిచ్చే, మనకు ఆ కెపాసిటీ ఉండేదా తిరణ్ ఉండేదానిచ్చే ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్ని శక్తులు దేవుడు మనకు ఇచ్చింది. ఆ శక్తిలాని పట్టి మన தேர்ந்தெடுத்தேవు, మన విరుపమేని దీని మననే தேர்ந்தெடுத்தேవు. అట தேர்ந்தெடுத்தేదానికి మనకు ఆప్షన్ ఒక ఆ తన్మై ఉండేదానించి మనకు కుళపం అనేది వస్తుంది. కుళపాన్నించే మనకు ఈ పుణ్య పాపం అనేది వస్తుంది. ఆ పుణ్య పాపాల నుంచే మన సుఖ దుఃఖాన్నింత అనుభవించేము. ఆ దానించే మనకు వచ్చి మన కర్త అనే కారణం దొరకదు, కరివి అనేది మన దొరకదు. సరే కర్త దేవుడు అట్ట అని చెప్పినాముంటే దేవుడిగా పాప పుణ్యాలన్నీ చేరుకుని దేవుడు సంసారి అవుతారు. దేవుడు కర్తాగా ఉన్నారంటే దేవుడే అనుభవించేవాళ్ళుగా అవుతారు. అంటే జీవునికి వచ్చి ఇట చదవాల్సిన అవశ్యమే దొరకదు. దేనింటే కర్విగా ఉండేవాడికి సుఖ దుఃఖనే లేదే, బంధ మోక్షనే దొరకదు. కారుకు ఆ సుఖ దుఃఖం దొరకదు, ఆ యజమానమే సుఖ దుఃఖం అటానేప్పుడు మనకి ఈ శాస్త్రాలతో చదివే అవశ్యమే లేకుండా సకావుతుంది. ఇది ఇంత చూసేప్పుడు మనకేం పురించుతుంది, మన కర్తానే మన செயல் చేసేవాండే, మననే భోక్తా మననే అనుభవించేవాండే అనేది ఇంత మనం తెలుసుకుంటున్నాము. అటప్పుడు దేనికి ఇక్కడ నిమిత్త మాత్రం బాబా అట అనేసి చెప్పారు అంటే మన వచ్చి మన ఉடைய வில் అంటే మన విరుపం, మన రాగ మన ఉடைய విరుపు వెరుపుకు తగ్గట్టు செயல் పురించేదానికి ఉండే ఆ విల్ పవర్ ఉందేగా, మన సంకల్పం చేసి ఇటనే చెయ్యబోయేము అట అనేసి మనం ఒక కార్యాన్ని ఎత్తి చేసేము. ఆ కార్యాన్ని మనం వచ్చి విరుపు వెరుపుతో చెయ్యబోయేమా, ధర్మాని కోసం చెయ్యబోయేమా అనేదే అక్కడ కేల్వి. మనం ఏం చేసేముంటే నిమిత్త మాత్రం భవ అనేప్పుడు మనం వచ్చి ఆ కర్మయోగిగా ఉండే ఉంటే ఆటోమేటిక్ గా
మన దేవుణ్ణి అన్ని విளைవులని ప్రసాదంగా ఎత్తుకుని, రాగద్వేషం ఉంటేనే మనకు వచ్చి ఆ బలంలో పట్టు వచ్చింది. రాగద్వేషం ఉండేప్పుడు దాని నుంచి మన செயல் புரிஞ்சது అన్ని దానికోసం ఆ విளைవుల కోసం మన செயல் పురింజిందిగా ఆరంభిస్తున్నాము. కాబట్టి ఇక్కడ కర్మయోగిగా ఉన్నప్పుడు ప్రసాదంగా ఆ విளைవులని ఏత్తుకునే ఆ మనపక్వం వచ్చేప్పుడు మన దీని దేవుండుடைய విల్గా ఎంచేము, ఆండుடைய విరుపం. ఈ ధర్మంతో మన యాక్ట్ చేసేది మనకుని మంచిది, మనతో చుట్టూ ఉండే వాళ్ళకుని మంచిది అనే దాన్ని పురించుకు మన செயல் చేసేప్పుడు అక్కడ వచ్చి మన అదే నిమిత్త మాత్రం బవ. ఆ నిమిత్తం అంటే దేవుడుடைய కరువిగా ఎప్పుడు ఉంటే ఆ ధర్మ వழிలో మనం నడిచేప్పుడు మన దేవుడుடைய కరువిగా అవేమో అనే దాన్ని మనం ఏర్కనవే చూసాము. ఇప్పుడు అర్థ శ్లోకం దీనిలో వచ్చి ఇంకొకటి కూడా స్వామి చెప్పినారు. దీనిలో నిమిత్త మాత్రం బవ అనేప్పుడు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, దానిలో వచ్చి ఒక్కడు వాళ్ళ పోలీస్ ఒక్కరు లేనప్పుడు నా వేగ పోవలే, నాకు ట్రైన్ టైం అయింది, నేను వేగ పోవలే, దూరం నేను కండుకోకుండా వేగ సకాత. అది నావుடைய రాగద్వేషం. ఎది ఉంటనాலும் అక్కడ పోలీసు ఉండి నన్ను నిలిపిన అంటే అది నన్ను వచ్చి తడ చేసేట్టుగా, నా విరుపుని సప్రెస్ చేసేట్టుగా, నన్ను నా విరుపాలోండి వేరే దీని నా దీని వచ్చి అమ్మికేట్టుగా నాకు ఉంది, నన్ను కంట్రోల్ చేసేట్టుగా నేను ఫీల్ చేసేది. అప్పుడు నాకు అది ప్రచనగా అవుతుంది. మనసుకు బాధరన్స్, కష్టం, వరుతం అన్ని ఎప్పుడు అవుతుంది అంటే ఆ ధర్మాన్ని నేను విరుంబల, నేను వచ్చి నా పోకులో పోయిందికే విరుంబేను. కావంటే ఆ ధర్మం ఇటనే ఉండాలి అట అనేసి ఒక ఇది వచ్చేప్పుడు అది మన నుంచి మనకు విరుపం లేకుండా ఉన్నందింటే అప్పుడు వచ్చి మనకి ఏం చేసేము, మనని ఇంకొకరు కట్టుపడితేట్టుగా మనం ఇచ్చేము. అప్పుడు మనకు అది ఒక కష్టంగా వర్తపడేట్టుగా అవుతుంది. ఇప్పుడు వచ్చి దీనిలో ఏం చెప్పారు అంటే మన ఆ ధర్మాన్ని ఫాలో చేసేందుకు మన నుంచి వెళ్ళవాలి. అదాவது ఈ ధర్మాన్ని ఏ ధర్మనో దాన్ని మన విరుంబిందుకు ఆరంభించి రావాలి. అదా బుద్ధితో దాన్ని ఏత్తుకోలే. ఆ ధర్మాన్ని మన ధర్మ వழிలో మన నడిచేదాన్ని మన ఏత్తుకోలే, దాన్ని సంతోషంగా ఏత్తుకోలే. అది దాన్ని ట్రాఫిక్ లో వచ్చి వాళ్ళు కంట్రోల్ చేసేరుంటే దాన్ని మన బుద్ధిపూర్వంగా ఏత్తుకోలే. అది వచ్చి మంచిది, మనకు మంచిది, అందరుగుని మంచిది అనే దాన్ని పురుంజుకుని దానికి ఏత్తుకునే తన్మై మనకు రావాల. ఆ పక్వం వచ్చింది అంటే ఇది మనకు ప్రచనగా తెలియదు. అప్పుడు మన ఉடைய ఆ విల్ అనేప్పుడు సంకల్పం, మన విరుపంస్ మన మన విల్లుని దేవుడుடைய విల్లుని ఒకే మరి ఆ ధర్మావుடைய విల్లుని దేవుడునేదే ఏమి ఆర్డర్ నియదిలాన్ని కట్టుపడుతేవాండే దేవుడు. ఆ దేవుడుடைய విల్లుని మన విల్లుని ఒకే మారి అవసరం. అప్పుడు మనకు ప్రచనగా ఉండదు. దాని కర్మయోగిగా ఉన్నప్పుడు మన విల్ పవర్ ని, మన విల్ అంటే మన విరుపోని దేవుడుடைய విరుపోని ఒకటిగా అవసరం. అదే అట్ట మన విల్ని మనవుடைய విరుపాన్ని మన శరణాగతి చేసేదే మన విరుపం అనేప్పుడు మన మన ఇండివిజువల్ తని మనిషినుடைய రాగద్వేషం వెరుపుని పెట్టుగా దాన్ని செய்யకుండా దేవుడుடைய విరుపంగా ఆ ధర్మాన్ని ఒత్తు మనవుடைய విరుపాన్ని చేసేప్పుడు అదే ఆ శరణాగతి, అదే భక్తి. ఉண்மையான భక్తి అనేది అదే. దాని పురించుకు మనం చెయ్యంగా మనం వచ్చి ఆ దేవుడితో దేవుడుடைய మహిమైని పురించుకు అనేప్పటికీ ఈ ధర్మాన్ని పురించుకుని అర్థం. ఆ పెరుమళ్ళని అన్ని పురించేప్పటికి మనకి ఆ భక్తి అనేది వచ్చింది ఆరంభించింది. దీనే మన ఇంకా చూడపోయాము. 34వ శ్లోకం సుతడి. ద్రోణంచ భీష్మంచ జయత్రతంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాన్ స్త్వం జహీమా వ్యతిష్ట
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ద్రోణం చ భీష్మం చ జయత్రతం చ కర్ణం తతాన్యానపి యోధవీరాన్ మయా హతాన్స్త్వం జహీమావ్యతిష్టా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ద్రోణం చ భీష్మం చ జయత్రతం చ కర్ణం తథా కర్ణం తథా అన్యాన్ అపి యోధవీరాన్ మయా హతాన్ త్వం జహీ మా వ్యతిష్టా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇక్కడ మనకు ఒక శైలు ఆరంభించేము అంటేనేని శైలు ఆరంభించేప్పటికే ఏమవుతుంది, దీని నుంచి మనకి ఏం ప్రయోజనం? ఎన్ననే మనకు పోతుంది. దీని విளைவு ఏమొచ్చును, మనకు మంచిది నడుస్తున్నా శబరిది నడుస్తున్నా ఏం నడుస్తున్నా అది ఇంత అని మనకు దీన్ని యోசிச்சే మన ఏ செயல்ని చేసేము. అది బాగా వచ్చిందంటే మట్టునే ఆ செயల్ని అంటిందుకు మన ఆరంభించేము. అట్ట లేకపోతే మనకు దాని నుంచి కెడిది వచ్చును అట అనేసి మనం ఫీల్ చేసినామంటే దాన్ని అంటింది కూడా వెరుతుము అనే ఇక్కడ చెప్పారు. నువ్వు వెరాల్సిందింటా లేదు అట అనేసి భగవాన్ ఇక్కడ చెప్పారు. నువ్వు దోర్ కోసం విరిచినావు, ద్రోణర్ కోసం, భీష్మర్ కోసం, జయత్రథన్, కర్ణన్ వీళ్ళ కోసం అంతా విరిసావేక. వాళ్ళందరినీ మొదటనే ఇంకా దోర్ పెద్ద వీరులు ఉండారో వాళ్ళని అందరినీ నేను సంసాయర్కనవే అట అనేసి చెప్పారు ఈ శ్లోక మూలంగా. ద్రోణర్ వచ్చి అర్జునుடைய ఆచార్యార్ అనేప్పుడు వీళ్ళు విద్య అన్ని నేని వాళ్ళతోనే తెలుసుకున్నాడు. ఆచార్యారుని వచ్చి మాండుకున్నా మహిమై పొందియ వాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళని ఎట్టా నా నుంచి సంపిందెల్లోనే అనే ఒక వెరుపు ఉంది. అంటే విరాట్ స్వరూపాలో భీష్మర్ ద్రోణర్ అందరూ దేవుని నోట్లోకి పొయ్యేదాన్ని సూతే కూడా నాలు వాడికి ఒక మనసులో ఒక వెరుపు ఉంది అనే దాన్ని పురించుకుని దోడుతో వాడికి వెరుపు ఉందో వాళ్ళనితా ఇక్కడ మెన్షన్ చేశారు కృష్ణర్. ద్రోణాచార్యర్ వాళ్ళు వచ్చి నీకు నా విలువితలో అన్నిలో తేర్చి పెట్టిన వాడు సిరంద గురువుగా ఉండిన అతడు అనగా భీష్మం అనేప్పుడు వాళ్ళు వచ్చి స్వ ఇచ్చంత మృత్యు అదాவது తన విருப்பப்படியே వాళ్ళకి మరణం అటాడిసి గంగై వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి ఒక వరం ఇచ్చింది. నువ్వు ఎప్పుడు విరుంబేవో అప్పుడు నీకు సావు వచ్చును అట ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టా వాళ్ళకి వచ్చేదానికి అదాவது వాళ్ళని ఎట్టా నేను సంపపోయాను అనే వెరుపు అర్జునునికి ఉంది. దాని నుంచి భీష్మర్ని ఇక్కడ చెప్పారు. దీని తவிர భీష్మర్ని తనవుடைய అన్ని ఇదిలోని అన్ని వகைలోని భీష్మర్ వచ్చి పితామహర్గా ఉండుకుని అన్ని చెప్పించిన అతడు అన్బుతోని వీళ్ళకి అయ్యలేదైతే అయ్య మారి ఉండి అన్ని విధాలోని కూడానే ఉండి అన్ని చెప్పించి చేసి అన్ని వీన్ని పెంచిన వాళ్ళు. దాని నుంచి వాళ్ళ బెగ్గాని ఒక అఫినిటీ ఒక అటాచ్మెంట్ ఉండే దాని నుంచి దానికి వాళ్ళు మొదటనేని గురువు నహత్వాహి మహానుభావ నటాని సింతాని మొదట చెప్పిన ఎట్ట వీళ్ళని చంపి వీళ్ళ కురుదిలో వచ్చిన ఆ రాజ్యాన్ని రతం తోయింది ఆ రాజ్యాలని ఎట్ట అనుభవించుతున్న అటాని సింత మొదట 2వ అధ్యాయంలో అడిగినాడు. అదే దాని ఇక్కడ దాని నుంచి కృష్ణుడు వచ్చి ఇక్కడ చెప్పారు వీళ్ళంతాని ఒకటి ప్రాబ్లం లేదు వీళ్ళందరినీ నేను మొదటిని చంపాను అని చెప్పారు. భీష్మర్హుని నువ్వు వరాల్సిందిరా అనగా జయత్రథం అనేవాడు దుర్యోధనుடைய సెల్లెలు తుచ్చలా ఉండేగా వాళ్ళ దాని 3 జయత్రథునికి ఒక వరం ఉంది. వాడు వచ్చి వాడి తలని వాళ్ళ అయ్యి వచ్చి ఏమి వీడికి వరం ఇచ్చిండేరట జయత్రథునుడే తలని కోసేవాడి కోసి ఆ తల దివా పడిసింది అంటే ఆ దానికి కారణంగా ఉంటారు పాండు తలని ఏమి
కట్టవి ఇది వస్తున్న వాండుని తలని సుకునూరా వెడిచును అనేట్టుగా ఒక వరం ఇచ్చిండ్రు. అటనేప్పుడు దాని నుంచే కృష్ణుడు వచ్చి ఏం చేశారు, వాళ్ళ తలని ఎత్తుపోయి వాళ్ళ అయ్య దవం చేత అంటే వాళ్ళ మడిలో పోయి జయద్రథుని తల పడేట్టుగా అంబుడు అట అనేసి అర్జునుని చెప్పి ఆ జయద్రథుని తల వచ్చి కట్టవంగానే పోయి వాళ్ళ అయ్య తల్ల పడుసును ఏమో అట అనేసి అతని లేవుతురు ఆ తల దివా పడేప్పుడు అతని తల అని సేరి విడిచిన అనేట్టుగా కథంతా ఉంది. మీరు చదివిండొచ్చు మహాభారతాల. సరే, ఇట వాళ్ళు జయద్రథన్ ఇటు వాండుని ఒక ఇట మరి వరం ఉండేదానించి వాడిని చంపేదే అంత ఈజీ లేదు. ఇట కృష్ణర్ వీళ్ళని హెల్ప్ చేసిన దానించి వీళ్ళని పూర్వం నుంచి చంపింది వెళ్ళవుతుందే తవర వాండుగా వీళ్ళని అన్ని చంపింది వెళ్ళవదు. அதே மாதிரி கர்ணன் குந்தியினுடைய కొడుకు మొదటి కొడుకు వాండు సూర్యపుత్రునిగా ఉండేదానికి వాండు ఆ కవసం కుండలంతో పుట్టినాండు. వాణ్ణి చంపేదిని అంత ఈజీ లేదు. వాండుని విల్ విద్యలో అన్నిలో వద్దే సిరందు ఉండిన వాండు. వీళ్ళందరినీ తథా అదే మరి అన్యానపి యోధ వీరాన్ ఇంకా ఉండే వీరర్లందరినీ మయా హతాన్ ఎన్నాల్ కొల్లపట్టాர்கள். నేను వచ్చి వాళ్ళని అందరినీ మొట్టనే సంస్థాను. నువ్వు ఏం చెయ్యి, త్వం జహి నువ్వు వాళ్ళని జహి అంటే నువ్వు సంపు నిమిత్త మాత్రంగా ఉండదు వాళ్ళని సంపుసాను. ఒక అక్కడ ఒక ఇది మారి ఒక జస్ట్ ఒక కరివిగా ఉండి నువ్వు செயல்படுసాను. నే ఏర్కడమే వాళ్ళని అందరినీ సంస్థాను. మా వ్యతిష్ట అంటే నువ్వు వినాల్సింది లేదు. వ్యత అంటే నడుంగుదల్ అర్థం, భయం అర్థం. ప్రవ్యతిత అట అనిసిందా మన 24వ శ్లోకాలు చూసాము. ఆ వ్యతిత అంటే నడుంగుదల్. ఇక్కడ మా వ్యతిష్ట అంటే నువ్వు వాళ్ళని చూసింతా వెరాల్సింది లేదు. నేను ఏర్కడమే సంస్థ దానిచ్చి నువ్వు వాళ్ళని ధైర్యంగా సంపు. యుద్ధస్వ వాళ్ళతో పోర్సేసి యుద్ధస్వని ఎక్కడ వచ్చినాலும் వాళ్ళ ధర్మాన్ని స్వధర్మం కురుని అర్థం. ఇక్కడ వీళ్ళు క్షత్రియంగా ఉండేదానిచ్చి ఆ ధర్మంగా ఉండే ఈ పోర్ని నువ్వు చెయ్యి. యుద్ధస్వ పోర్పురి అంటే అందరు పోయి జోడ వేసిన పొండా అటానికి అర్థలేదు. వాళ్ళ ధర్మాన్ని చెయ్యండి అని అర్థం. ఇక్కడ అర్జునంగా ఉండేదానిచ్చి ఇక్కడ యుద్ధస్వ అటాని చెప్పారు. పోర్సేసి జేతసి అంటే జయిచ్చు. రణే సపత్నాన్ అంటే పகைவர்களை, రణే అంటే ఆ యుద్ధ భూమిలో జేతాసి అంటే వెట్రి అడైవాయ్. నువ్వు ఫ్యూచర్ టెన్స్ లో చెప్పేది నువ్వు ఇంకా వాళ్ళని జయించుకో, నువ్వు పోర్సేసి వాళ్ళని జయించు అట అనేసి ఇక్కడ భగవాన్ చెప్పారు. ఇంకొక సుతా ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ ద్రోణరు భీష్మరు జయద్రథను కర్ణను అనగా అన్యానపి యోధ వీరా ఇంకా ఉండే వేరే పోర్ వీరల్ని అందరినీ మయా హతాన్ నేను వాళ్ళని ఎన్నాల్ కొల్లపట్ట అవర్களை త్వం జహి ఏற்கனவே నేను వాళ్ళని సంసాను. ఎటా చంపినా వాళ్ళ కర్మ వినయలంతా ముడించుకొచ్చింది అనేదాన్ని ఇండైరెక్టా చెప్పారు. దాని నుంచి వాళ్ళని అన్నిని అలిచాను, నువ్వు వాళ్ళని సంపు. మా వ్యతిష్ట నువ్వు నడుంగాల్సిన వెరాల్సిన అవసరం లేదు. యుద్ధస్వ పోర్ చెయ్యి. ఈ యుద్ధాల్లో వాళ్ళని ఆ ఎదురులాని పகைவர்లని అందరినీ జయతాసి వెల్వాయ్ ఇంకా నువ్వు జయిచ్చు வெற்றி அடைவாய் அடிச்சு చెప్తారు. அடுத்து 35 இதுல వచ్చి సంజయన్ మోట అర్జునన్ కేள்வி అడిగినాండు. దానికి 3 శ్లోకాల బదులు చెప్తారు భగవాన్. ఇప్పుడు సంజయన్ వచ్చి అర్జునుடைய నిలైని ఇప్పుడు వర్ణించి చెప్పేండు. దోరుగు ధృతరాష్ట్రకు చెప్పేండు. ధృతరాష్ట్రకు దీని మూలంగా సూక్ష్మంగా ఒక విషయం అని చెప్పేండు. ఇది ఇంత ఇట అందరు చచ్చిపోతురు,
దాని నుంచి భీష్మర్ ద్రోణర్ అందరూ చచ్చిపోతున్నారు అనేప్పటికి వాళ్ళని నమ్మే దుర్యోధనను వచ్చి ఈ పోర్నే చేసేయండి, వాళ్ళందరినీ చచ్చిపోతారు అనేప్పటికి వాళ్ళుடைய హెల్ప్ లేకుండా దుర్యోధను కండిపా చచ్చిపోను అనేదాన్ని ఇండైరెక్టా చెప్పి నువ్వు అట్ట చెప్పుతున్నాను ధృతరాష్ట్రం కొంచెం ఒక ఎన్నం వచ్చి ఈ పోర్ని ఇప్పుడునా నిర్తిరాడా అట ఒక ఎన్నాలో సంజయన్ చెప్పేందుట సుతాడి. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం జగద్గతం భీతభీతః ప్రణమ్య. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం జగద్గతం భీతభీతః ప్రణమ్య. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిః వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయః ఏవ ఆహ కృష్ణం సగద్గతం భీతభీతః ప్రణమ్య. ఏతత్ శ్రుత్వా ఈ మొదట చెప్పిన ఈ 3 శ్లోక భగవాన్ చెప్పిన ఆ 3 శ్లోకాన్ని వినిసి నేను దోరునే కాళ్ళను నువ్వు ఒకటి యోచించాల్సిందిలా వాళ్ళనింతా నేను చంపాను, నువ్వు పోర్ చేసి జయించు వాళ్ళని అటాని అందరినీ సంపు అటాని చెప్పి సరిగా దాన్ని శ్రుత్వా వినిసి ఏతత్ వచనం శ్రుత్వా ఆ సొర్కల్ని వాళ్ళని చెప్పిన భగవాన్ చెప్పిన దీని శ్రుత్వా విని కేశవస్య దోరుடைய సొర్కలది కేశవస్య కృష్ణరుடைய ఆ వచనాల్ని ఆ సొర్కల్ని ఈ ముందాతి చెప్పిన 3 శ్లోకాల్లో చెప్పిన దీని శ్రుత్వా శ్రుత్వా అంటే విని కృతాంజలి వేపమానః కిరీటి కిరీటి అంటే కిరీటినం చూసినావిక కిరీడం అణింజవన్ ఆ అర్జునన్. హే అర్జున కృతాంజలి వేపమానః కృతాంజలి అంటే సెయ్కూపి వేపమానః వెరుపుతోని తలై వణంగి నమస్కృత్వా నమస్కారం చేసి భూయః భూయః అంటే ఇంకొక త్రేని ఏవ ఆహ కృష్ణం కృష్ణర్తో తిరివిని మండు అడిగేండు. ఆహ అంటే ఇంకోత్ర చెప్పేండు. ఎట్టా చెప్పేండు మండు అవాళ్ళ మండుడే వాయిస్ ఎట్టా ఉంది సగద్గతం సగద్గతం అంటే నోరు ఆ వెరుపులో ఆ అన్బు మేలిడంగా ఆ భక్తి మేలిడంగా మనకు వచ్చి కురలు వచ్చి తழுதழுத்திందిగా ఆరంభించిందిట. ఆ అన్బు పెరుకాలో లేకపోతే వద్దే ఏడుపు వచ్చేప్పుడు వద్దే వెరుపు వచ్చేప్పుడు అప్పుడు తాని నోట్ వార్తలు బాగా ఫ్లూయెంట్ రాదు. ఆ వెరుపులో వచ్చి కొంచెం నడింగింది ఆరంభించిన అది మారి ఇక్కడ తழுதழுத்த కురల్లో ఆ వాండు మాట్లాడేంట. భీత అంటే ఆ వెరుపుతోని అటంటే అర్థం. ఆ ప్రణమ్య అంటే బాగా మొక్కి వాణ్ణి వణంగి కృష్ణర్ని మొక్కి ఆ విరాట్ స్వరూపాన్ని మొక్కి వాండు చెప్పిందుకు ఆరంభించింది. సంజయ ఉవాచ దీనిలోచి అర్జునుடைய நிலைని సంజయన్ వర్ణించేందు. కేశవరుடைய ఈ వచనాల్ని సొర్కల్ని విని కృతాంజలి వేపమానః కృతాంజలి అంటే చెయ్యి మొక్కి వేపమానః అంటే నడుకంతోని చెయ్యి మొక్కి అనగా నమస్కృత్వా భూయః తిరివిని నమస్కారంని చేసి నమస్కారం ఎప్పుడు చేతుము అంటే యాక్చువల్లీ నమస్కారం మనం చేసే నమస్కారంతో ఎట్టా ఉంది అమ్మలు పెద్దాలు చెప్పింటారు దాని నుంచి నేను నమస్కారం చేసాను. పెద్దాలని నమస్కారం చేతరాలు సరి దేవుని నమస్కారం చేయాలంటారు సరి ఒక ఎక్సర్సైజ్ మరి ఒక రొటీన్ గా అదల్లో వచ్చి ఒక భక్తియో ఒక భక్తి భావనయో లేకపోతే ఆ మహిమని పురించి చేసే నమస్కారం లేదు.
కంటే ఇక్కడ వచ్చి అర్జునుడు చేసే ఆ నమస్కారం వచ్చి ఆ భక్తి భావంతో ఆ మహిమని పురించి చేసే నమస్కారం. ఆ రెండు ఉండే వ్యత్యాసాన్ని మనం పురించుకోలే. దాన్ని పురించగా ఒకరిని బాగా పురించుకునేప్పుడు, వాళ్ళ మహిమైంతా పురించుకునేప్పుడు వాళ్ళని పற்றிய మర్యాదే మనకు కూడుకుంటా వచ్చును. దేవుణ్ణి పற்றி బాగా వీళ్ళు పురించుకునే వచ్చేదానిచ్చి అర్జునను వాటికి వచ్చి దేవుని పైగా ఒక అన్బు భక్తి వచ్చి మేలిడి ఉంటా అవుతుంది. అయ్యో ఇట్టి వాండా ఈ కేశవన్ ఈ కృష్ణరు అనేదాన్ని వాడు పురించుకుని వాడికి విరుపు నేను అడుక్కొని అవుతుంది. ఆ భక్తిని జాస్తి అవుతుంది అనే ఇక్కడ చెప్పారు. దానితోని సగద్గతం అంట తழுదழுத்த కురలతో వాడు చెప్పింది ఆరంజ్ కృష్ణర్తో తిరిగిని చెప్పేది. ఏం చెప్పిండు సుతాడి 36లోండి 45 దాకా దీనే చెప్పిండు. వాడు వరుసగా చెప్పింది ఆరంభించండి. ఇక్కడ వచ్చి భక్తి మేలిట్టు వాడు అన్ని మాట్లాడింది ఆరంభించింది. ఇన్నికెళ్ళి ఆశ్చర్యం అనే భావన మోట ఉన్నది. రెండో మాట వెరుపు అనే భావన ఉన్నది. ఇంకా భక్తి భావం ఇక్కడ వస్తుంది. ఈ భక్తి అంటేనేని భక్తిని మనం చెప్పే భక్తి లేదు. భక్తిలో నిండా నిలయకలు ఉంది. బట్టి జప పారాయణం చేసే భజన చేసేది ఆడేది పాడేది అది ఒక టైప్ ఆఫ్ అదల్లో ఒక నిలై. ఈ భక్తి అనేది వచ్చి జ్ఞానతోడు ఆ విచారంతోని సేరి ఆ దేవుణ్ణి పట్టి ఆ మహిమల్ని పురించుకుని ఆ నియతితోని దేవుడు ఎట్టా ఉండారు అనే దాన్ని పురించుకుని దానించి వచ్చే అన్బు భక్తి అనేది వచ్చి ఇప్పుడు అందరితో అన్బు చేసేము. అదే మాది ఇறைவன்తో మనం పెట్టే అన్బే భక్తి. ఇறைவన్ వచ్చి ఆ ధర్మ స్వరూపంగా ఉన్నాండు, అన్ని నియతిలాని కరెక్ట్ ఆర్డర్లీగా ఎత్తుపోతా ఉన్నాండు అనే దాన్ని పురించుకుని ఆ ఆర్డర్లీగా ఉండేదానికి మన ఆ ఆర్డర్ లో మనని ఎనంచుకునేది. మన ఉடைய రాగద్వేషాల్ని ఉడిసి దేవుడితో ఆ శరణాగతి అవేది అనేది అదే దానిలోనే అదే డివోషన్ తో భక్తితోని దానిలో మన ఆ నియతిలో మనని ఎనంచుకునేదే అదే ఉన్మయాన భక్తి అనేది. దానితోని ఇప్పుడు చెప్పిందిగా ఆరంభించండి. ఆ భక్తి భావం కొంచెం కొంచెంగా వాటికి వచ్చిందిగా ఆరంభించింది. ఓ ఇట్టంతా ఇదే ఇది దీని వచ్చి ఈ లా ఆఫ్ కర్మ ఈ కర్మ విధుల నింటాని మన నుంచి మార్చిందుకు వెళ్ళవదు అనేదాన్ని వాడు పురించుకుంటున్నాండు. మన విరుపు ఇక్కడ ప్రయోజనపడదు. ఆ విరుపు వచ్చి వేరే మనకు నష్టాన్ని ఇచ్చును, మనకు ఇంకా కొంచెం సఫరింగ్ కష్టాలని ఇచ్చును అనే దాన్ని పురించుకుని మెచ్యూర్డ్ మైండ్ తో పక్వలేని మనస్సుతో చేసే ఇదే ఇది ఈ భక్తి అనేది. భక్తి వచ్చి ఆ పక్వపట్ట మనసుకే వచ్చును. ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ గా బయట కూడి మనకు వచ్చి లాస్ గా ఉంటున్నాలు. లాస్ అంటే నష్టం. ఆ నష్టం ఉంటున్నాలు మనకి ఇంటర్నల్ గా అంత మన మనస్సులో ఒక గెయిన్ ఒక మంచి శాంతం మనసుకు అమైది శాంతం తగులుతుంది అంటే ఆ సెయల్ మన చేసేది వచ్చి ఎప్పుడు చేసిందిలో ఆ செயல்ని పక్వపట్ట మనస్సు ఉంటేనే మన నుంచి చేసిందుకు వెళ్ళవుడు. అదావదు బయట చూసేదానికి అందరు ఏమి ఇట్టపోయి ముట్టాతనంగా చేసినావు అంటాని చెప్పచ్చు. కావంటే ఆ లాస్ ఆ నష్టం అనేది బయట లెవెల్ కే నష్టమే తవిర మనకు మన మనస్సులో అది వచ్చి మనకు శాంతాన్ని అమైదిని ఇచ్చింది అంటే ఆ ఇంటర్నల్ గా అంతరంగంగా మన మనస్సులో ఆ గెయిన్ అనేది ఉన్నదింట లాభం అనేది ఉన్నదింట. ఆ లాభం ఏమి మన ఉடைய మనశాంతి. అది అట్టమారి ఉండేదే అట్టమారి సేల్ చేసేదే ఉద్దే ముఖ్యం. దాని ఇక్కడ వాడు దాంట్లో పురించుకు ఇక్కడ వాడు చెప్పేండు సుతాడి. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రకృష్యత్యనురజ్యతే చ
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రకృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. బుక్ లో సంగాహ తాಳು తప్పుంది, దాన్ని మార్చుకోలే. సరే, స్థానే స్థానే అంటే పొరుందుం అర్థం. స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రకృష్యతి అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశః ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. స్థానే అంటే ఇది పొరుతనే అనేది. ఏం పొరుతో? హే రిషికేశ, హే కేశవ, హే హృషికేశ అంటే ఈ పులండ్లాని అన్నిని అడకిన వాండే హృషికేశ కృష్ణ, హే కృష్ణ. స్థానే ఇది పొరుందును. ఏది పొరుందును? తవ ప్రకీర్త్యా, ప్రకీర్త్యా అంటే నీవుடைய பெருமைలు, విభూதிలు, మేన్మెలు అట అనిస్తా చూసామీగా. ఆ ప్రకృత్యా జగత్ ప్రకృష్యతి, ఈ ఉలగం అన్నినేని ప్రకృష్యతి అంటే మహిళుతుంది, సంతోషపడుతుంది. నీవుடைய ఈ మహిమై నుంచే ఈ ఉలగంతాని సంతోషపడుతుంది. దేవుడుடைய మహిమై నుంచి దాన్ని మనం చూస్తాము. ఏది ఏది అన్ని క్వాలిటీస్ మంచి గుణనో సరే అన్నినేని ఆ దేవునుடைய మహిమై నుంచే ఉంది అనే దాన్ని మనం చూసాము. ఆ దానించే జగత్ ఈ ఉలగం ములుసునేని సంతోషపడుతుంది. ఈ లా ఆఫ్ కర్మ, ఈ செயல் నియతి, కర్మ నియతిని కరెక్టా పురించుకునే వాళ్ళకి దానిపడిగే మన నడిసేప్పుడు వాళ్ళకి సంతోషనే వచ్చును. దానే ఇక్కడ మెన్షన్ చేసేది. జగత్ ప్రకృష్యతి అన్ని ఉలగం పూరాని మహిళుతుంది. అనురజ్యతే చ, అనురజ్యతే అంటే ఈడుబడు, దానిలోనే పట్టు పెట్టుకుని దానికే వస్తుంది. ఆ దేవుడి పైగా కొదవదిల్ల పట్టు పెట్టాల. ఆ బట్టి మెటీరియలిస్టిక్ ఈ ఉలగలో ఉండే ఆ పొరుట్కల్లో మనుషులతో దల్లో పట్టు పెట్టాలంట. ఇరైవన్తో అనురజ్య అంటే ఈడుబాడు కూడుకునే వస్తుంది. అనురజ్యతేస வாண்டுடைய மகிமைని పురింజంగా వాండు పైగా ఈడుబాడు అధికం అవుతుంది. ఆ ధర్మ వழிలో మనకుని ప్రయోజనం గాని మற்ற వాళ్ళని ప్రయోజనంగా ఉండే ఆ வாழ்க்கைలో ఈడుబడిందుకు ఆరంభిస్తుంది. అదే ఇక్కడ. ఇది ఉడనే దేవుడు ఉంటే దేవుడు పైగానే అనేది లేదు. ఇక్కడ వచ్చి ఆ ధర్మ వழிలో మనం నడుచుకునే ఆ తన్మై, మంచి తన్మైలో మంచి గుణాలంతా నిరంజి ఆ ఒక வாழ்க்கைనియే ఇక్కడ చెప్పారు. అందరినీ మన్నించి పొరుమైగా ఏత్తుకుని ఆ మంచి దోవలో ఆ ధర్మ வாழ்க்கைని మన లీడ్ చేసుకు పోయేదే. అదినే ఇక్కడ చెప్పారు. ఆ வாழ்க்கை దల్లో మగిల్చిని పోతుంది ఈ ఉలగాలో. అనురజ్యతే దల్లోనే ఈడుబాడుని ఇంకా కొంచెం అదే మారే ఉండాలే, ఈ ధర్మలోనే మనం ఉండాలి అనే ఆ గ్యాఫ్ని కూడుకునే వస్తుంది. రక్షాంసి భీతాని, రక్షాంసి అంటే రాక్షసులు, అదాదు అధర్మాలో ఉండేవాళ్ళు. భీతాని వెరుసుకుని దిశహ ద్రవంతి, దిశో ద్రవంతి అంటే అందరు వాళ్ళు వెరుసుకుని పర్తేరుంట. అన్ని దిశలో వాళ్ళు పర్తేరు. దేనికి వాళ్ళు పర్తేరు? అధర్మంగా ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి దీన్ని ఎత్తుకుందుకు వెళ్ళవల వాళ్ళ విరుప్పపడి వాళ్ళు వెరుపు పడియే ఉండాలి అని ఇచ్చేప్పుడు వాళ్ళకి కష్టాలు నిండ రానే చేసిన, కష్టాలు నిండ వచ్చేప్పుడు వాళ్ళు దాన్ని తాళిందుకు వెళ్ళవకుండా వాళ్ళు పర్తుతురు. ఇప్పుడు మన అందరుடைய మహాన్లుடைய కథలుంతాని మన మహాభారతం, రామాయణం అనగా ప్రహ్లాదనుடைய కథ, మాణిక్యవాసగర్, ஞான சம்பந்தர் ఇట மாதிரி పెద్దాళ్ళుடைய కథలు అన్నినే చదివేప్పుడు అందరినేని ఎట్టా ఉండినారు అనేదాన్ని మన గమనించేప్పుడు
ఎంత కష్టం వచ్చినాலும் దాన్ని వాళ్ళు కష్టంగా ఎంచుకునేదే లేదు. సున్నాము కాలవాసల్లో వాళ్ళని వేసేప్పుడు కూడా వాళ్ళకి అది ఆ దేవుడుடைய ఇది తామரை దిల్లో ఉండట్టుగానే ఉన్నదే తవిர వాళ్ళకి సున్నాము కాలవాసల్లో ఉందా ఇవాళ అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి లేదు. అట్ట மாதிரி వాళ్ళుடைய ఎన్నం పూరానేని ఆ దేవుడు ఉடைய దిల్లోనే ఉండేదానిచ్చి ఆ ధర్మం మట్టునే వాళ్ళ మనసులో ఉండేదానిచ్చి ఇదిలో వచ్చి ఆ నియతిలు దీనికేని వాళ్ళు సరెండర్ అవిందానిచ్చి వాళ్ళకి వచ్చి ఆ బ్రహ్మం తవర వేరొక్కటినే తెలాకంట వాళ్ళు దల్లోనే లయపడి ఉండేదానిచ్చి వాళ్ళకి ఈ వేరే ఇది వచ్చి మகிழ்ச்சிగా ఉండదు. కాబట్టి ఈ రాక్షసి ఆ అధర్మాల ఉండే వాళ్ళకి ఇది వచ్చి మనకి ఇంకా ప్రச்சனை వచ్చును, నేను తప్పు చేసేను నాకు ప్రச்சனை వచ్చును అనే ఆ వెరుపు ఉండేదానించి వాళ్ళు అన్ని తాము పడితేరు. అన్ని దిశలోని వాళ్ళు ఎక్కడ దీనికి సొల్యూషన్ తీరు దొరుకును, మన దీన్ని ఎట్టనా మన విరుపాన్ని నెరవేర్చుకోలేసి అన్ని సైడ్ని పడితేరుంట వాళ్ళు. సర్వే నమస్యంతి చ సిద్ధ సంకాహ. అదే సమయాలో సిద్ధ సంకాహ అంటే పెద్దాలు సాండ్రోర్లు జ్ఞానిలు ఏற்கனவே సిద్ధం అవిన వాళ్ళు ఆ బ్రహ్మం వచ్చి వాళ్ళకు రోగనే ఉంది అనే దాన్ని క్లియర్ గా పురించుకునే వాళ్ళే నమస్యంతి. సర్వే సర్వే అంటే వాళ్ళందరినీ ఈ సిద్ధర్ కూటాలు సంగాహ అంటే కూటం, ఆ కూటంగా ఉండే అందరినీ నమస్యంతి నిన్ను నమస్కారం చేసేరు. ఎప్పుడు మన చూసామిగా ఎప్పుడు నమస్కారం చేతురు ఆ అన్నినేని దేవుடைய அதாவது அகங்காரம் பொய்யப்படுது. இண்டிவிஜுவல் தனி வியக்தி தனி மனிதன் అనే ఆ ఫీలింగ్ తా లేకుండా పొయ్యப்படுது. వాళ్ళు వచ్చి ఆ పణివు వచ్చింది ఆరంభించిన అన్ని నీ నుంచే నడుతుంది, నే ఇక్కడ ఒకటినే లేదు అనేదాన్ని వాళ్ళు పురించుకుని ఈ నమస్కారాన్ని చేసేరు. అప్పుడు వచ్చి వాళ్ళకి వచ్చి ఇది వచ్చి వాళ్ళు అట పురించుకుని ఇట ఈ సిద్ధ కూటాల అందరినీ నమస్కారం చేసేరు. వాళ్ళు వచ్చి ఈ లా ఆఫ్ కర్మ ఈ కర్మాల్ని పూరా ఏత్తుకున్న వాళ్ళు అన్నిని ఈ ధర్మపడియే అన్ని ఆర్డర్ గా నడుతా ఉంది అనే దాన్ని పురించుకున్న వాళ్ళు దాని నుంచి వాళ్ళకి వచ్చి నమస్కారం చేసిందుకు వెళ్ళవుతుంది. ఈ అధర్మ కూటాలంతాని ఏం చేసేది ఈ దేవుడు ఏమి మనని ఇట్ట శోధించుతుంది, ఈ మంచిది చేసేప్పుడుంటా దాన్ని బట్టి యోచనే వచ్చారు, చెడ్డది నడిచేప్పుడు మట్టు దేవుడు నాకు ఇట్ట కొడురాని సూచుతుంది, ఇదింతా దేవుడా అటానికి దేవుడు బయగంటనేని ఒక కుట్రాని సుమత్తే ఎన్నం వచ్చుతుంది. వాళ్ళకి వచ్చి నమస్కారం చేసే ఆ తన్మై కూడా లేకుండా సకావుతుంది. అట మరి వద్దే శ్రమాలు వచ్చేప్పుడుకి కాబట్టి వీళ్ళు వచ్చి ఎంత శ్రమాలు ఎత్తున్నాను ఆ శ్రమంగా వాళ్ళకి తెలియదు. ఆ లా ఆఫ్ కర్మలో ఆ కర్మ విధిపడి ఇది అన్ని నడుపుతా ఉంది అనేదాన్ని బాగా పురించుకున్న దానికి సెన్సిటివ్ గా ఆ నుణుక్కంగా వాళ్ళు దాన్ని తెలుసుకున్న దానించి వాళ్ళు దాన్ని పట్టి కవలపడరు. ఎంత నొప్పి వచ్చినాலும் సరే, ఎంత అవమానం వచ్చినాலும் సరే, ఏం వచ్చినాலும் సరే దాని పట్టి వాళ్ళు కేర్ చేసుకోరు. అదే ఇక్కడ చెప్పారు. అర్జున ఉవాచ స్థానే కృషికేశ దాని నుంచి నిన్ను వచ్చి ఇది వచ్చి పొరుతనే నీ పెరుమల్ ఇది అన్ని సరియే. అదాவது వీళ్ళు సిద్ధ సంఘ కూటాలు అన్ని నిన్ను మొక్కుతురు, రాక్షసులు అన్ని అధర్మాన్ని ఫాలో చేసి వాళ్ళన్ని పరుతుతురు, నీ పెరుమల నుంచి ఈ ఉలగం పూర మహిళుతుంది అనగా నీతోనే ఈడుబట్టు ఉంది. అనురజ్యతేచ అంటే నీతోనే పట్టు పెట్టి నీతోనే కవరపట్టు ఈర్కపట్టు ఉంది అనే దాన్ని ఇది అన్నినేని పొరుత్తనే స్థానే అంటే అన్నినే పొరుత్తనే అనేసి చెప్పేది. ఇక్కడ పొరుతనే ఈ స్థానేకి రెండు అర్థం చెప్పారు. ఇది పొరుతం అనే ఒక అర్థం ఎత్తుకోవచ్చు, ఇంకొక అర్థం వచ్చి స్థానం అంటే అన్నికి ఆ స్థానంగా
ఉరైవిడంగా అధిష్టానంగా నువ్వే ఉండావు అనే దానికి కూడా చెప్పచ్చు. అన్ని నువ్వే, అన్ని కారణంగా నువ్వే ఉండావు, సంతోషానికి అన్నికి నువ్వే కారణంగా ఉండావు అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. సరే, 36 ముడించింది. 37 కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాది ఆదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఇక్కడ వచ్చి దేనికి మన ప్రకృష్యతే ఇక్కడ చూసాము. ఇక మొదటి శ్లోకాల్లో ఆనందాన్ని ఉండాకేది ఆ దేవుండే అటని చూసాము. దేనికోసం అనే కారణాన్ని ఇక్కడ చెప్పారు, అర్జునన్ చెప్పిండు. పురుంజుగునా ఇదింత నువ్వు వచ్చి ఎట్టివేంటి వాండు అనేదాన్ని, పురుంజుగునా అనేదాన్ని వాడు ఎత్తి చెప్పిండు. కస్మాత్ చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణః అపి ఆదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వం అక్షరం సత్ అసత్ తత్పరం యత్. నువ్వు ఎట్లాంటావు ఇంకా చ మేలుం నువ్వు వచ్చి ఈ కస్మాత్ అంటే దేనికోసం, ఏ కారణానికోసం, తే నమేరన్ తేంట అందరు, తేంట అవర్గల్ అర్థం. అవర్గల్ దేనించి వాళ్ళు నమేరన్ దేనించి వాళ్ళు మొక్కరు. అదావదు ఇక్కడ వచ్చి అందరు సిద్ధ సంఘాలు అందరూ నమస్యంతి, అందరూ నిన్ను మొక్కేరు అటని చెప్పినారు. దేనించి మొక్కరు వాళ్ళు, వాళ్ళు ఖండిపా మొక్కుతురు. దేంతో నువ్వు ఎట్టి వింటి వాండు అటనిసి அடுத்த లైన్లలో చెప్పిండు. నిన్ను దేనికి మొక్కరు వాళ్ళు అటనిసి అడిసి మహాత్మన్ నువ్వు దోరు మహాత్మన్ అంటే పెద్ద మనం, ఉయర్ந்த மனம், விசாலமான மனம் ఉండేవాడు, కరుణை உள்ளம் ఉండేవాడు. గరీయసే అంటే అన్నిలోని ఉయర్ந்து ఉండేవాడు. అనగా బ్రహ్మణః అపి ఆదికర్త్రే. బ్రహ్మణః అంటే నాన్ముఖ కడవులు, ఆ బ్రహ్మ వాండు కూడా ఆదికర్త్రే, వాణ్ణి కూడా తోండ్రు ఇచ్చిన వాడు నువ్వే ఆ కారణ శరీరంగా, సమష్టి కారణ శరీరంగా ఉండేవాడు. నీలోండే ఆ బ్రహ్మ వచ్చి సూక్ష్మ శరీరంగా చెప్తారు. సమష్టి సూక్ష్మ శరీరం ఏర్కనవే దీన్ని మన చూసిందాము. కారణ శరీరాలుండే సూక్ష్మ శరీరం అనేది అవుతుంది. ఈశ్వరన్ ఈ పరంపొరులు ఏమి కారణ శరీరంగా ఉండి ఈ సూక్ష్మ శరీరంగా ఉండే ఈ బ్రహ్మణ్ణి పడచుతుంది అనేది. ఆది కర్త్రే అనేప్పటికి ఆది అంటే முதல், అన్నికి ముడు కారణంగా ఉండేవాడు. అన్నికి ఉపాదాన కారణంగా వాండే ఉన్నాడు, అన్నిని ఉత్పత్తి చేసింది వాండే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అనగా ఈ అనంత దేవేశ అనేది ఇంతని దేవుణ్ణి సంబోధన ప్రథమ పిలిచి విಳಿ వేట్రుమేని చెప్తున్నా పిలిచి హే అనంత, హే దేవేశ అటని పిలిచేండి. అనంత అంటే ముడివట్రదు అని అర్థం. ఒక ముడివే లేకంట. అంత అంటే ముడివు, అనంత అంటే ముడివే ఇల్లాద అటని అర్థం. అదాదు ఈ విశ్వరూపం గా ఉండే నువ్వు అనంత, హే అనంత అనగా దేవ ఈశ, దేవర్గులు అన్నిని ఈశన్గా ఉండేవాడు. దేవేశ అందరినీ తన వసాల పెట్టుండేవాడు. అనగా జగన్ నివాస, జగత్తుకు నివాసం అంటే ఉరైవిడంగా, ఆ అధిష్టానంగా ఉండేవాడు. త్వం అక్షరం అంటే నువ్వు అలివిల్లాదవన్. త్వం అంటే నీ, అక్షరం అంటే మారుబాడి లేనివాడు, అలివు లేనివాడు.
సత్ అసత్ తత్పరం. సత్ అంటే మనం వచ్చి ఇరుపు అనే అర్థమే చెప్పుతాము. ఇక్కడ ఏం అర్థం అవుతుంది అంటే సత్ అంటే తోట్రానికి వచ్చింది అని అర్థం. ఇప్పుడు మరం విదై అటాన్స్ ఉన్నది అంటే ఈ విదైలో మరం ఉందా అటాన్స్ మన దొరతన అడిగితే విదైలో ఎక్కడ మరం ఉంది అటాన్సే చెప్పుతాం. ఆ తోట్రానికి ఇంకా రాల, అవ్యక్తంగా అక్కడ ఉంది. దాని వచ్చి అసత్ అటాన్ని చెప్పుతారు. తోటానికి వచ్చిందాన్ని సత్ అటాన్సి ఇక్కడ చెప్పారు. దాని ఇక్కడ సత్ అసత్ అంటే తోండ్రిది అనగా తోండ్రిందే ఇక్కడ ఇరుపుగా చెప్పాము. తోండ్రకంటే అవ్యక్తంగా విధ రూపాల విధకి రోగ ఉండే దీని వచ్చి అసత్ అటాన్సి చెప్పారు. ఇట అదే ప్రకృతి పరా ప్రకృతి అపరా ప్రకృతి అటాన్సిందా 7వ అధ్యాయంలో మనం చూసిన ఆ వార్తలే ఇక్కడ సత్ అసత్ అనే వార్త మూలంగా వేసిండారు. ఈ మన కన్నుకు తెలిసేది కన్నుకు తెలాకుండా ఉండేది ఈ రెండుగుని అప్పార్పట్టే తత్పరం. పరం అంటే ఈ రెండుగుని విలక్షణంగా వేరుబట్టు ఉండే ఏది ఉందో ఎత్ పరం తత్ త్వం అక్షరం అటని చెప్పుకోలే. ఏది వచ్చి ఈ తోట్రానికి తోండకండ ఉండే నిலைకిని అప్పార్పట్టు ఉందో అట ఆ మేలాన ఆ వేట్రు దీని రెండుగుని వేరుగా ఉండే ఆ అక్షరం. అక్షరం అంటే మారుబాడు ఇల్లాద ఆ నిత్య పరంపొరుள் నిత్య శుద్ధ ముక్త పరంపొరుள்గా ఉండేదే నువ్వు అటనిసి చెప్పింది ఇక్కడ. అనంతంగాని దేవేశ జగన్నివాస ఈ జగన్ ఈ ఉలకానికి ఉరైవిడంగా ఉండే నువ్వు ఎటా ఉండవు సత్ అసత్ తోండ్రేదానికి తోండ్రా నిலையில ఉండేదానికి అప్పార్పట్టు ఉండే ఆ అழியாத పొరుల్గా నువ్వే ఉండావు అటని చెప్పిండు. కస్మాచ్చ తేన నమేరన్ నిన్ను దోర్దా మొక్కరు ఏనంటే నువ్వు మహాత్మాగా ఉండావు. మహాత్మన్ అన్ని నిన్ను దోర్దా మొక్కరు నువ్వు వచ్చి అందరికినా ఉయర్ந்து ఉండేవాడు అనగా గరీయసే. గరీయసే అంటే నాలు అందరిలోని ఉయర్ந்து ఉండేవాడే అనగా మహాత్మన్. మహాత్మంటే ఉయర్న మనం కొండవరేని ఇక్కడ వేసిండారు. యాక్చువల్గా మహాత్మన్ అంటే వద్దే అన్ని మహిమల్ని పొందినవాడు అనే అర్థం. అనగా బ్రహ్మణః అపి ఆది కర్త్రే. బ్రహ్మణః అపి అనేప్పటికి ఇక్కడ వచ్చి ఈ బ్రహ్మాని కూడా పుట్టించినవాడు అనే పడచినవాడు. ఈ బ్రహ్మ అనేది దొరు సమష్టి సూక్ష్మ శరీరం. ఈ పరంపొరులు వచ్చి ఇక్కడ ఈ ఆది కర్త్రే అనేప్పటికి దాని ఏం పేరు ఈ సమష్టి ఈశ్వరన్గా సమష్టి కారణ శరీరంగా చెప్పారు. అన్నికి పడచేదానికి ములుముదర్ కారణంగా ఆ మాయాగా ఉండేవాడు అటాన్సి. ఈ బ్రహ్మం వచ్చి మా వివర్త ఉపాదాన కారణం. మాయా అనేది ఏం ఉపాదాన కారణం? పరిణామి ఉపాదాన కారణం. ఆ పరిణామి ఉపాదాన కారణం మూలంగానే అన్ని ఈ జగత్ ముడుసునేని ఉత్పత్తి అవుతుంది అనే ఇక్కడ చెప్పారు. అనంత దేవేశ జగన్నివాస త్వం అక్షరం సత్ అసత్ తత్పరం యత్ అని முடிச்சாரு. ఈ సత్ అసత్ అనేప్పుడు తోன்றியదానికి తోற்றம் ఇల్లాదது ఆ రెండుని బియాండ్ మేற்பట్టు విలక్షణంగా వేற்றுமைగా ఉండే ఆ అழியாத పరంపొరుள் నువ్వే అనేది నేను తెలుసుకున్నా నేట్గా చెప్పేంటి ఇక్కడ. அடுத்து 38 త్వమాదిదేవ పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేతాసి వేద్యం చ పరం చ దామ త్వయా తతం విశ్వమనంత రూప త్వమాదిదేవ పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేతాసి వేద్యం చ పరం చ దామ త్వయా తతం విశ్వమనంత రూప.
త్వం ఆదిదేవః. ఆదిదేవ అంటే ముళ్ళు ముదర్ கடவுள், మొదట ఉండే దేవుడు, ఇరైవన్. దేవ అంటే ప్రకాశించే పొరుள், ఉణర్వు పొరుள், సచ్చిత్ ఆనందంగా ఉండే ఆ పరంపొరుள் నువ్వే. పురుషః పూరయతి ఇది పురుషః. లేకపోతే పూరయతి అంటే అన్నిని అంతర్యామిగా ఉంటూ అన్నిని వ్యాపించి ఉండే ఇది పురుషః అనగా ఇంకొక మీనింగ్ ఏం చెప్తారంటే పురి సైనాత్ ఇది పురుషః. పురి సైనాత్ అంటే ఈ నగరం. నగరం అనే పురిలో, ఏ నగరం? ఈ దేహం అనే ఆదిలో ఉండేవాండు. పురి సయనం దల్లో పండుగున్నాండుంట. ఆ పురిలో, ఏ పురిలో? ఈ దేహం అనే పురిలో ఉండేవాండు అనే అర్థంని ఒకటింది. పురి సయతి ఇది పురుషః. పూరయతి ఇది పురుషః, పురి సయనః ఇది పురుషః కలిసి రెండు అర్థం. ఈ పురిలో, ఈ దేహాలో ఉండేవాండు అనేది వాండు. ఈ ఉడలాగియ పురం నగరத்தில் వసిப்பவர் పురుషర్ అనేదిని ఒక అర్థం. సరే అనగా పురాణక. పురాణక అంటే ముందటి కాలాలోండి ముందటి కాలాలోండి ఉండేవాండు. అంటే వాడికి ఆది అనేది లేదు, వాండే మొదట వచ్చిన వాండు అనేదాన్ని చెప్తుంది. అనగా త్వం అస్య విశ్వస్య, నువ్వు అస్య విశ్వస్య ఈ విశ్వానికి, ఈ అండానికి, ఈ ప్రపంచానికి పరం నిదానం అన్నికి పుగళీడంగా ఆధారంగా ఉండేవాండు నువ్వే. మేలాన ఆ పుగళీడంగా ఉండేవాండు నువ్వే. వేతాసి వేద్యం చ పరం చ ధామ. వేతాసి అంటే వేద్యం. వేద్యం అంటే அறியப்படும் பொருள். அறியப்படும் பொருள் காணி వేత అంటే నువ్వు వచ్చి అన్నిని అరించిన వాండు. వేద్యం చ அறியப்படும், నువ్వే వేతాగాని ఉండావు, వేద్యంగాని నువ్వే ఉండావు. அறியப்படும் பொருள் గాని నువ్వే ఉండావు, அறிபவன் గాని నువ్వే ఉండావు అనేరు. వేత వేద్యంచ అసి, నువ్వే అసి అంటే இருக்கிறாய் అర్థం. నువ్వే அறிபவனாகவும் அறியப்படும் பொருளாகவும் నువ్వే ఉండావు. పరంచ ధామ, ఆ మేలాన ఆ ధామ అంటే ఉరైవిడంగాని నువ్వే ఉండావు. ధామ అంటే మనం వసించే ఇడం అర్థం. ఆ తావు గాని ఉరైవిడం గాని నువ్వే ఉండావు. త్వయా తతం విశ్వం అనంత రూప. త్వయా అంటే మిమ్మనించే, ఉంగళాల్. తతం, తతం అంటే అన్నిటా వ్యాపించి ఉంది. తతం విశ్వం, ఈ విశ్వం పూరాని ఉలగం ముழுசுனேని உங்களால் வியாபிக்கப்பட்டுள்ளது அட்டான்னு அர்த்தம். అనంత రూప. అనంత రూప అంటే హే ఏకపట్ట ఉరువాలు ఉండే విశ్వరూపాన్ని ఎత్తిన దేవ పరంపొరులే నువ్వే అన్నిలోని వ్యాపించి ఉండావు అటని చెప్పేది. ఇంకోతర సూతాదిని త్వం ఆదిదేవ, ముళ్ళు ముదర్ కడవులు నువ్వే. పురుషః పురి సయనాత్, ఈ పురిలో, దేహం అనే పురిలో వసించేవాండే. అనగా పూరయతి ఇది పురుషగా అన్నిని వ్యాపించి ఉండేవాండే ఆ పురుషనే. పురాణక. పురాణక అంటే பழமைகா, ஏகப்பட்ட కల్పకోడి వర్షాలకు ముందాతి, అదాది వాండే అన్నిలో ఉన్నాండి. వానికి కాలం అనేదే దొరకదు. దానిచి పురాణక. అనగా త్వం అస్య విశ్వస్య, నువ్వే ఈ విశ్వానుடைய, ఈ ప్రపంచానుடைய మేలాన. పరం అంటే మేలాన. నిధానం, నిధానం అంటే ఉరైవిడం, పుగళిడం. అనగా వేత వేద్యం చ అసి. వేత అంటే నువ్వే அறிபவன், வேத்யம் అంటే அறியப்படும் பொருள். నువ్వే அறிபவன் కాని அறியப்படும் பொருள் కాని నువ్వే ఉండావు. పరంచ ధామ. పరంచ ధామ అంటే ఈ మేలాన. ధామ అంటే ఉరైవిడం, అదావదు మన పొయ్యి సేరే తావు అనేక ఆ ఉరైవిడంగాని నువ్వే ఉండావు. త్వయా తతం విశ్వం, ఈ విశ్వం, ఈ ఉలగం ముழுசுனேని త్వయా உன்னால் ததம். ததம் అంటే వ్యాపించింది. ఉంగళాల్ అనేతం వ్యాపితుల, ఈ విశ్వం పూరానే వ్యాపించింది. అనంత రూప, ఏకపట్ట ఉరువాలెత్తిన ఆ విరాట్ రూపంగా ఉండే కృష్ణరే.
ఆడ అనేసి దీంతో ముగించుకుంటాం.